శిలువశ్రమల ధ్యానములలో 34వ రోజు శనివారము. యేసుప్రభువు శిలువలో పలికిన రెండవ మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఆమేన్. వివరమును మన ఆత్మీయ జనకుడు వివరించి ఉన్నారు. కావున వినండి, ధ్యానించండి. దైవ దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థతలు, అద్భుతాలు శిలువనాథుడైన యేసుక్రీస్తు మన ఎల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. రక్షణకర్తవైన దేవా, రక్షణ వార్త శిలువ మీద ఉన్నది. నేరస్తునికి అందించినట్లు మాకును నీ సందేశమును అందించుము. ఆమేన్. ఈ శిలువ కథలో అందరూ ప్రభువును దూషించిరి. శిలువ వేతలో పాల్గొన్న వారందరూ యేసు ప్రభువును దూషించిరి. ఆయన శిలువ వేతలో పాల్గొనని ఆ ఇద్దరూ కూడా ప్రభువును దూషించిరి. అయితే భక్తులు దూరమున ఉండి ఏడ్చుచున్నారు. వారిలో ఎవరు ఎక్కువ? 3 గుంపులు. 1 శిలువ వేత వేయుచున్నవారు, 2 శిలువ వేయుటలో పాల్గొనని వారు. శిలువ వేతలో ఆ ఇద్దరును పాల్గొనలేదు, కానీ దూషించుటలో పాల్గొన్నారు. 3వది శిలువ దగ్గరనున్న భక్తులు, అనగా అక్కడ ఒక మెట్టు దూరంలో భక్తులున్నారు. శిలువ వేసేవారు, దూషించేవారు. ఈ 2 గుంపుల వారు ఉన్నారు. వారికి వీరికి భేదం ఏమనగా, ఒకరు శిలువ వేసేవారు, మరొకరు దూషించేవారు. రెండవ వారు దూషించేవారు మాత్రమే. ఈ 2 గుంపులలో ఉన్నవారు భక్తులు, ఇతరులు శిలువ వేసేవారు, దూషణ చేసేవారు. చివరి జట్టు ఇద్దరే. వారు దూషణ చేసేవారు. ఆ దూషణకు బైబిలులో కొన్ని మాటలున్నవి. ఇప్పుడు భక్తులు, ఇతరులు, సిలువ వేసేవారు, దూషించేవారు మాత్రమే ఒక గుంపు. అయితే ఆ దూషించే వారిలో నుండి ఒకరు తప్పుకున్నారు. ఆ తప్పుకున్నవాడు రెండవ వానిని గద్దించెను, నిందించెను. మనము నేరస్తులము, ఆయన ఏ నేరము చేయలేదు అని అతను ఆ జట్టులో నుండి వేరైపోయినాడు. భక్తులు ఏడ్చుచున్నారు, ఇతరులు దూషిస్తున్నారు. 3వ గుంపు వారు సిలువ వేస్తూ దూషిస్తున్నారు. 4వ గుంపు వారు ప్రత్యేకముగా దూషణ పని మీదనే ఉన్నారు. 5వ గుంపు వారు దూషించుట మాని ప్రభు పక్షముగా వచ్చిరి. ఆయన పక్షం ఉన్న ప్రపంచంలోని జనసంఘము అంతా ఈ 5వ భాగంలో ఉన్నారు. కొందరు భక్తులు ఆ స్త్రీల వలె దుఃఖించేవారై ఉన్నారు. మరికొందరు 2వ గుంపు వారి వలె యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి, ఎందుకు చావాలి, తప్పించుకోలేవా అను వారి వలె దూషిస్తున్నారు. ఎలాగనగా, ఆ శత్రువులు పట్టుకొని వెళ్తే మాత్రము ఈయనెందుకు వెళ్ళాలి, తప్పించుకోలేడా? సైతాను అరణ్యంలో శోధిస్తాడని చెప్పి ఆయన ప్రభు వెళ్ళకుండా ఉంటే బాగుండును కదా. వెళ్ళినాడు కనుక సైతానుకు లోకువైపోయినాడు. ప్రభువు వెళ్ళుట జయించుటకైతే వారేమో సైతానుకు లోకువైనాడని అంటున్నారు. అలాగే నేటి 2వ గుంపు వారును ప్రభువును అంటున్నారు. 3వ గుంపు అనేక పాపములు తెలిసినా పదే పదే ఆ పాపములే చేస్తూ మరలా ప్రభువును సిలువ వేస్తున్నారని హెబ్రీయుల పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నది. 4వ గుంపు ఎడమ ప్రక్క దొంగ వలె మారు మనసు పొందని వారు. 5వ గుంపు మారు మనసు పొందిన దొంగ వలె కొందరు తప్పు తెలుసుకొని ప్రభు తట్టు తిరుగువారు. 6వ గుంపు ఈ చరిత్ర అంతా చూచి మారు మనసు పొందిన శతాధిపతి రోమా గవర్నమెంటులో గొప్పవాడు. ఈ పాఠము సిలువ మీద మారు మనసు పొందిన వానిని గూర్చియే. ఆయన ఒక్కడే. ఇతడు ఎవరు? బైబిలులో అతని గూర్చి వ్రాయబడినది. బందిపోటు దొంగ, క్రీస్తు యొక్క దూషకుడు, మరి ఒక దూషకుని గద్దించినవాడు, క్రీస్తునందు నేరం లేదని గొప్ప సాక్ష్యం ఇచ్చినవాడు, మోక్షానికి వెళ్ళినవాడు, ప్రభు శిలువను గుర్తించినటువంటి వాడు. ఈ 5ను ఇతనిలో ఉన్న లక్షణములు. ఈయనెందు ఏ నేరమును నాకు కనబడలేదని పిలాతు ఇచ్చిన సాక్ష్యము ఇచ్చెను. అయ్యగారిచ్చిన బిరుదు, శిలువ మీద రక్షింపబడిన వాడు రక్షితుడు. ప్రభువా, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించిన ప్రార్థనా పరుడు. కొందరు మేము ఎన్ని ప్రార్థన చేసినా జవాబు లేదు
ఆయన వినుటలేదు అంటారు. దొంగ ఎన్నిసార్లు చేశాను? అప్పుడే చేసి జవాబు పొందినాడు. చాలా కాలమునకు మారిన వానికంటే బందిపోటు దొంగగా చాలా కాలం ఉండి మారిపోవటం అద్భుతం కాదా? కొందరు ఎంత ప్రార్థన చేసినా మారరు, కొందరు క్షణంలో మారిపోతారు. లోకం పుట్టినది మొదలు లోకాంతం వరకు ఎందరు మోక్షానికి వెళ్తారో అందరికీ ఈ దొంగ ప్రతినిధి. ప్రతినిధి ఎందుకైనాడనగా సిలువ మీద ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు గనుక ఇప్పుడును ఈ లోకంలో శ్రమలో ఉన్నవారే మోక్షానికి వెళ్ళగలరు. అయ్యగారు ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకు? సన్హెడ్రిన్ సభ వారంతా గవర్నమెంట్ వారంతా కలిసి ఆయన సిలువకు పాత్రుడని తీర్మానం చేసి పంపితే సిలువపైనే ఉన్న బందిపోటు దొంగ ఈయనందు ఏ నేరమో లేదు అన్నాడు. గనుక గవర్నమెంట్కు కోపం రావలెను, యూదులకు ఎంతో కోపం రావలెను. యేసు ప్రభువును ఆ దొంగయు ఎలాగూ చనిపోతారు? వారందరి కోరిక నెరవేరుతుంది గనుక వారికి కోపము రాలేదు. ఆ దొంగ వట్టి దొంగ కాదు, బందిపోటు దొంగ, అనగా పగలే దోచేవాడు. మామూలు దొంగలు రాత్రులు దొంగిలిస్తారు. అందరూ గుడిలోకి తీస్తే వీడు బడిలోకి తీసుకొనెను. ఆ బందిపోటు దొంగ ఇంకా ఎవడు? అన్యుడు కాడు, యూదుడు. ఇతని యూదుడని రుజువేమనగా యూదుడు కాకపోతే సిలువ వేయరు, సిలువ వేసినందున యూదుడు. ఈయన సిలువ మీద ఉండి క్రింద వాణ్ణి పరీక్షించుచుండెను. ఈయన గొప్ప పరిశీలనకర్త, బాధలో ఉన్నాడు. అయితే ప్రభువును పరీక్షించినందున యేసు ప్రభువులో ఏ దోషము లేదని రోమన్ గవర్నమెంట్ జడ్జి చెప్పాలి. కానీ కుడిప్రక్క దొంగ జడ్జి పట్టా తీసుకున్నాడు. పిలాతు ఈయనందు ఏ దోషము లేదన్నప్పుడు మాట మాత్రమే కాదు, క్రియకు కూడా సిలువకు అప్పగింపకూడదు. ఈయన యందు ఏ దోషము లేదు అని తీర్మానించి మినిట్స్ అధికార సంభాషణలు వ్రాయి పుస్తకంలో వ్రాసి సిలువకు పంపెను. ఆ పిలాతు ఈ బందిపోటు దొంగ చేసిన పని చేయలేకపోయాను. పిలాతు అనవలసినది, అయ్యా నీవు భక్తుడవు, యూదుడవు, దేవుడవు, యూదుల రాజు, వారు అసూయ చేత అప్పగించినారు అని మాకును మా రాణిగారికి తెలిసెను గనుక వాళ్ళ లెక్కేంటి? వారు అల్లరి చేస్తే నేను ఊరుకొనను, కైసరు పటాలము రప్పించి వారిని అణచివేయుదును అని అనవలసినది. అయితే ఈ దొంగ ధైర్యం ఉన్నవాడు, పిరికివాడు కాడు. బాధపడుతూ చచ్చిపోతూ కూడా ప్రభు పక్షముగా ఉన్నాడు. అది అలాగుంచండి. అతడు ఇంకొక మర్మం గ్రహించెను. ఆ దొంగ ఎన్ని ప్రసంగాలు విని మారెను? ప్రభు చేసిన ఒక్క ప్రార్థనే, తండ్రి వీరు ఎరుగరు, క్షమించుము అని ఈ 3 మాటలు గల ప్రార్థనకు మారిపోయినాడు. బైబిల్ తరగతిలో ప్రార్థన విని మారిన వారెవరు, ప్రసంగం విని మారిన వారెవరు, చూచి మారిన వారెవరు అనే అంశములను వివరించవలెను. దొంగ ప్రభు చరిత్ర చూచి ఆయన ప్రార్థన విని మారెను. అలాగే మన ప్రార్థన వలన ఎందరు మారుచున్నారు? మన మాదిరి బ్రతుకు వల్ల ఎందరు మారుచున్నారు? ఈ 2 ముఖ్యము. తండ్రి అనే దానిలో ఆ దొంగ ఏమి గ్రహించెను? యూదులు దేవుని తండ్రి అంటారు, అన్యులు దేవా అంటారు. ఈ దొంగ తండ్రి అనే మాట విని ఈయన మా యూదులలో ఒకడే అని గ్రహించెను. ఇంత శ్రమలో పరలోకపు తండ్రిని తలంచెను గనుక మహాభక్తుడే అని గ్రహించెను. వీరేమి చేస్తున్నది వీరెరుగరు గనుక క్షమించుము అనెను. వీరిని తానే క్షమించెను. ఇంతగా సిలువ వేసిన వారినే అట్లా అంటున్నాడు ఆయన. ఇంత దొంగనైన నన్నును ఎరుగను అనునా? వారినన్నట్టు నన్నును క్షమించుదునని అనడా అని ఈ దొంగ ధైర్యం తెచ్చుకొనెను. ఈ దొంగ క్రీస్తు పక్షముగా ఉండేవాడు. ఎలాగనగా ప్రక్క దొంగను గద్దించడం వల్ల నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించడం వల్ల క్రీస్తుకు పునరుత్థానం ఉన్నదని గ్రహించడం వల్ల ఈయన చనిపోయి తిరిగి రాజ్యముతో వస్తాడు అని నిరీక్షించాడు. ఆ నిరీక్షణే లేకపోతే నీవు వచ్చేటప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎందుకంటాడు? ప్రభువు తన రాజ్యంలో తన సింహాసనము దగ్గర బందిపోటు దొంగనే చేర్చుకుంటే అందరినీ కూడా తప్పక చేర్చుకుంటాడు. అయ్యగారు ఆ దొంగతో, ఓ బందిపోటు దొంగ, నీవు ఏ ముఖం పెట్టుకుని నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడిగావు? నీవు మా పెద్ద మనిషివా? నీవు సజ్జనుడివా? చేతిలో బల్లెము గలవాడవు, దోపిడీ వాడవు, ఎవరైనా అడ్డు వస్తే పొడిచిన ఘోర పాపివి, నీ రాజ్యంలో చేర్చుకోమని ఎలాగో అడుగుచున్నావు? ఊరుకో అన్నారు. తప్పిపోయిన కొడుకుతో
నీవు దూబరివి, మురికి బట్టలు వేసుకొని మురికి వాడవై పందులు కాచి పొట్టు తిని ఏ ముఖంతో వచ్చావని ఆ తండ్రి అనలేదు. అలాగే సిలువ పైన ఉన్న తండ్రియు అనలేదు. మారిన వారి వెనుక సంగతులు తండ్రి ఎత్తడు. పరలోకం నుండి వస్తూ రక్షణ తెచ్చి ఇక్కడ నుండి తిరిగి వెళ్తూ రక్షితుని తీసుకొని వెళ్ళను. ఈ రెండు మిషన్లో ప్రభు నెరవేర్చను. రక్షకుడుగా వచ్చి రక్షకుడుగా ప్రకటించి రక్షించి పరమునకు తీసుకొని వెళ్ళను. దొంగ ప్రభువా అన్నాడు. ఎందుకనగా ఈయన చనిపోయిన కొంతకాలానికి పునరుత్థానము జరుగునని ప్రభు అనే వరుస సిలువ మీద ఉండే కట్టుకొనెను. ఈ పాఠము చాలా పెద్దది. దొంగే పెద్దవాడు గనుక పాఠము పెద్ద పాఠము. ఇందులో అనేక పాఠములు ఉన్నవి. మొదటి పాఠము ప్రార్థన. యేసు ప్రభువా, నీవు రక్షించడానికి వస్తే నీ రక్షణ కోరువారు రావాలే కానీ వేడుకొనవలనే కానీ నిన్ను గ్రహించిన వారే ఉండాలే కానీ ఎటువంటి వానినైనా నీవు రక్షిస్తావు. ఇదే మా ఆనందము గనుక స్తోత్రము. ఓ ప్రభువా, తుదకు మోక్షంలోనికి నీవు చేర్చుకునే పరిశుద్ధులు ఎవరూ లేరు. అందరూ ఒకప్పుడు నేరస్తులే. ఆ నేరస్తులలో ఒక నేరస్తుని సిలువ మీద నుండి పైకి తీసుకొని వెళ్ళినావు. అతని చరిత్రలో ఉన్న ముఖ్యాంశములు మా జీవితమునకు గొప్ప పాఠముగా నిర్ణయించుము. ఆమేన్. ప్రార్థనలో చేసినట్లు పరలోకంలో ఉన్న వారిలో ఎవరూ కూడా నేరస్తులుగా ఉండకుండా మోక్షానికి వెళ్ళరు. ఆదాము హవ్వలు నేరస్తులుగా అయిన తరువాతే మారు మనసు పొంది మోక్షమునకు వెళ్ళిరి. వారు మొదలుకొని ఈ నిమిషం వరకు మోక్షమునకు వెళ్ళిన వారు ఒకప్పుడు నేరస్తులే మారు మనసు పొంది మోక్షమునకు వెళ్ళిన వారే. ఒక బందిపోటు దొంగను గురించి మాత్రమే సువార్తికుడు నేరస్తుడని వ్రాసారు. అతడొక్కడే నేరస్తుడా? ఆది నుండి మోక్షానికి వెళ్ళిన భక్తులందరూ ఒకప్పుడు నేరస్తులే. నేరస్తులను నేరం లేని వారినిగా మార్చి చేర్చుకొనుటకే యేసు ప్రభువు వచ్చాడు. ఈ వరండా మీద నేరస్తులు కాని వారు ఎంతమంది ఉన్నారో మీరు నేరస్తులుగానే ఉన్నారు. కానీ ప్రభు రద్దు చేసినందున పరిశుద్ధులైరి. ఏ విషయంలోనైనా మీరు నేరస్తులుగా ఉంటే నిరాశపడవద్దు. ఆ నేరస్తుని మార్చుటకు, అతడు నేరస్తుడు కాడని తీర్పు తీర్చుటకు, పరిశుద్ధుడు అని మోక్షము చేర్చుటకు ప్రభు సిలువలో ఎంత ప్రయత్నించినారు. 3 అంశములు ఇక్కడ ఉన్నవి: మార్చుట, తీర్పు తీర్చుట, మోక్షములో చేర్చుట. ఆయన మనలను మార్చవలననే ఇటువంటి కూటములు లోకమంతటా పెట్టించుచున్నారు. ఆ నేరస్తుని మార్చిన ఆయన ఈ నేరం మార్చడా అనుకొనుటకు ఈ చరిత్రలో ఒక ఆధారం కనిపిస్తున్నది. లోకాధికారులు అతనిని నేరస్తునిగా తీర్పు తీర్చినారు. ప్రభువు అతనిని నీతిమంతునిగా, పరిశుద్ధినిగా, నేరం లేనివానిగా తీర్చి చేర్చుకున్నారు. పరలోకాధికారి ఈ రీతిగా తీర్చిరి. నమ్మితే మన విషయంలో కూడా అదే జరుగును. 3వదిగా ఆయన చేర్చుకున్నాడు. మార్చితే తీర్చితే గొప్ప సంగతే కానీ చేర్చుకొనకపోతే పై 2 ఎందుకు? గనుక ప్రభువా, నేను మారలేకపోతున్నాను, నన్ను మార్చుము. నేను అపరాధినని నాకు బాగా తెలుసు. నన్ను పరలోకమునకు యోగ్యునిగా తీర్చుము, అనగా తీర్మానించుము. నా బలహీనతలు పరిష్కరించుము. తుదకు అతనిని మోక్షంలోనికి చేర్చుకున్నట్లే నన్ను కూడా మోక్షంలోనికి చేర్చుకొనుము. ఇది నేటి పాఠము. 2వ పాఠము పోయిన వారం మార్చుట, తీర్చుట, చేర్చుట నేర్చుకున్నాము. ఈ 3 ప్రార్థనలు ఎవరంతటి వారే నేర్చుకొనండి. రాజమండ్రిలో పెర్నాట్రిస్ అనే డాక్టర్ గారు ఒకరున్నారు. ఆయన రోడ్డు మీద సైకిల్పై వెళ్ళుచు ప్రతి వారి ముఖంలోనికి చూస్తూ వెళ్ళేవారు. ఒక మనిషి దగ్గరకు రాగానే సైకిల్ ఆపి నిలువబడి నీలో ఫలానా జబ్బు ఉన్నది అని చెప్పి ఒక చిన్న స్లిప్ చీటీ అతనికి ఇచ్చి రేపు ఉదయం ఆసుపత్రికి వెళ్ళి మందు తీసుకో అని చెప్పేవారు. తన నోట్స్లో ఇతని కథ అంతా వ్రాసుకునేవారు. మరుసటి ప్రొద్దున ఆసుపత్రికి దొరగారు వెళ్ళి పలానా వారు వచ్చారా అని కనుగొని వాడు రాకపోతే మాత్రము అరెస్టు చేయించేవారు. ఆయన సైకిల్ దిగగానే దగ్గరున్న మనిషి గజగజలాడేవారు. శిలువ మీద ఒక ప్రక్క మారు మనసు పొందని అక్రమదారుడు, మరొక ప్రక్క మారు మనసు పొందిన అక్రమకారుడు, ఇంకొక ప్రక్క అక్రమకారుడిగా ఎంచబడిన ప్రభువు ఉన్నారు. ఈ డాక్టర్ గారు అందరినీ వదిలి జబ్బుగానున్న వాని దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరకే ఈయన వస్తున్నాడు అని ఆ రోగి గ్రహిస్తాడు. 2 అక్రమకారులు ఉన్నప్పుడు ప్రభువును కూడా అక్రమకారుల్లో చేర్చి సిలువ వేసిరి.
పైకి అది కనిపించుచున్నది, కానీ అంతరంగంలో ఈ డాక్టర్ గారు ప్రభువు అక్రమకారులైన వారిని బాగు చేయడానికే శిలువ మీదకు వెళ్ళిరి. ప్రభువు అక్రమకారులలో ఒకడుగా ఎంచబడినను మాట ఇప్పుడు నెరవేరినది. అక్రమకారుల దగ్గరకు ప్రభువును శత్రువులు తీసుకొని వచ్చినప్పుడు అక్రమకారుల దగ్గరకు నన్నెందుకు తీసుకొని వెళ్తారు? నేను అక్రమకారుడను కానని ప్రభు అనవలసినది, కానీ అనలేదు. ఎందుకంటే నేను అక్రమకారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్రమకారులు మారవచ్చు, వారు మార్పు పొందుటకు గడువు ఇవ్వాలి అని ప్రభువు మనస్సులో ఉన్నది. అలాగే లోకమంతటికి బోధించుటకే బోధకులను పంపించడము వారు మారు మనస్సు పొందుటకే. అయితే ప్రభువు వలన ఒకడు మారినాడు గనుక మోక్షానికి వెళ్ళినాడు, రెండవ వాడు మారలేదు గనుక పాతాళ లోకంలో అరెస్టు అయినాడు. ఆ డాక్టర్ గారు చేయించినట్లు ప్రభు దగ్గర మారిన వారు మోక్షానికి, మారని వారిని వారి పాపమే అరెస్టు చేయించుచున్నది. సాధు సుందర్ సింగ్ చరిత్ర చదివినారు కదా, దానిలో ప్రభు చెప్పినారు, దేవుడు ఎవరిని నరకానికి పంపడు, కానీ వారి పాపమే వారిని పంపుచున్నది. అమెరికాలో రైలు బండి పడిపోయింది, అనేక మంది కాళ్ళు చేతులు విరిగాయి, గాయములు తగిలినవి. అందులో ఒక మిస్సమ్మ దొరసాని ఉన్నది. ఆమె కూడా కాళ్ళకు చేతులకు దెబ్బలు తగిలాయి. ఆమె లేవలేదు. అయితే బాగా ఉన్నవారి వైపు ఆమె చేతులెత్తి నన్ను తీసుకుని వెళ్ళండి, వారి గాయాలకు కట్లు కడతానన్నది. ఆమె డాక్టరు. అట్లే ఆమెను తీసుకుని వెళ్ళగా కట్లు కట్టెను. ఆ మిస్సమ్మ సండే స్కూలులో అయ్యగారు మాస్టర్ గారు. ఆ డాక్టరమ్మ వలె ప్రభు శ్రమలో ఉండి ఒక ప్రక్క పాపులను రక్షించను, కుడివైపునున్న వారిని రక్షించను. శ్రమలో ఉన్నప్పుడే శ్రమలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించినారు, విశేషం కదా. అప్పుడే ఆయన ఒకరిని రక్షించినారు. శ్రమ ఇప్పుడు ఆయనకు లేదు గనుక ఎక్కువ మందిని రక్షిస్తారు గనుక సిలువ వేయబడిన చరిత్రలో ఇది రెండవ పాఠము. మూడవ పాఠము ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు చెరను చెరగా కొనిపోయినని వ్రాయబడెను. ఇది అనగా మనముండే భూమి గుండ్రముగా ఉన్నది, అది అనగా పైన కనబడేది ఆకాశము, భూమి క్రిందది పాతాళ లోకము. ఇదొక కథ. ఒక కథ. పాతాళ లోకంలో 2 డిపార్ట్మెంటులు ఉన్నాయి. పాతాళ లోకమంతా ఒకటే, కానీ దానికి 100 మైళ్ళ దూరంలో 2 గదులున్నవి. ఒక కంపార్ట్మెంటులో భక్తులున్నారు. వారిలో 2 మనకు బాగా తెలిసిన వారు. ఒకరు అబ్రహాము, మరి ఒకరు లాజరు. రెండవ కంపార్ట్మెంటు పాతాళ లోకమే, అదే హేడెస్సు లేక చెర. మొదటి కంపార్ట్మెంట్ పేరు భక్తుల చెర. ఇది మంచి చెర గనుక బాధ లేదు. విడి ఖైదీలు గనుక వారికి బాధ లేదు. చెర అన్న పేరే కానీ వారికి బాధ లేదు. దాన్ని అడుగుది చెరయే. దానికి అయ్యగారు ఇచ్చిన పేరు చిన్న నరకము. అసలు పెద్ద నరకంలోకి రాకముందు మార్పు లేని అందరూ చిన్న నరకంలోనికి వెళ్ళాలి. చిన్న నరకంలో మనకు తెలిసిన ఆయన ధనవంతుడు. చెరలోని ధనికుడు పైనున్న అబ్రహాంను చూచి లాజర్ను పంపమని అడిగెను. ఇప్పుడు ప్రభు సిలువపై చనిపోయి ఈ కంపార్ట్మెంట్కు దిగిరి. ఇది మొదటిది. దీనికి పరదేశు అని పేరు. ఈ పేరు ఆదాము నుండి ఉన్నది. ప్రభు సిలువపై శ్రమలో ఉన్నాడు. ఆయన చనిపోయినని అందరూ అనుకున్నారు, కానీ తిన్నగా పరదేశుకు దిగెను. ఆ పరదేశుకు వెళ్ళినప్పుడే కుడిప్రక్క దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని చెప్పిరి. మారిన వానికి అప్పుడు చాలా ఆనందం కలిగెను. ఆయన ఆ మారిన దొంగ ఒక సన్నిధి కూటంలో అంగీతో పాదిరై వచ్చి ప్రభువు భోజనము ఇచ్చెను. పరదేశు వెళ్ళినందున ఆ మాత్రం చేయవద్దా? ఆ దొంగ మారి పరదేశుకు వెళ్ళినందువల్ల ప్రభువుతో అంగీ వేసుకొని వచ్చి సంస్కారం ఇచ్చెను. గుంటూరులోనే పోయిన వారము ప్రభువుతో వచ్చి సంస్కారం ఇచ్చాను. పైది క్రింది కంపార్ట్మెంట్లు చెరలే. మొదటి కంపార్ట్మెంట్లోని చెరకు చెరవేసి పరలోకానికి తీసుకొని వెళ్ళాను. మీ కొరకు చెరను అనుభవించి ఆ చెరను చెరగా తీసుకొని వెళ్ళినాను గనుక మీకిక చెరలేదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము అని ప్రభు చెప్పినట్లున్నది. ఇలాగూ ఆయన చెరను చెరగా పట్టుకుపోయాను.
శిలువ మ్రాను మీద ఆయన శ్రమ పడినందున మనకు చెర తప్పెను. ఒక మాట, అబ్రహాము అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళకూడదని అన్నాడు. అక్కడి వారు ఇక్కడికి వస్తే వారికి వేదన ఉన్నది గనుక వచ్చిన ఎడల మహావేదన ఉండును. పీర్ల పండుగకు అగ్నిగుండంలో పరిగెత్తుతారు, కాలువు కానీ కాళ్ళు వేడెక్కును. అయ్యగారు పరిగెత్తినారు కానీ కాలలేదు. ధనికుడు యాతన పడుచున్నాను అన్నాడు. మొదటి కంపార్ట్మెంట్ వారు క్రిందికి వస్తే యాతన పడుతురు. పీర్ల గుండములో మొదటి కంపార్ట్మెంట్లో బొబ్బలు లేకపోయినా కాలును గనుక ప్రభువు చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడు హేడస్సులోని వారికి యాతన ఉన్నది. శిలువ కార్యక్రమము అయిపోయింది గనుక ఇప్పుడు కాల్పు ఉండదు కానీ యాతన ఉన్నది. అయితే పరదేశంలోని భక్తులు పాతాళంలోనికి వచ్చినా వారికి బాధ లేదు కానీ పాతాళంలోని వారికి బాధ ఉన్నది. శద్రకు మేషకు అబేద్నెగోలు కాలనట్లు పరదేశు వారు పాతాళానికి వచ్చినా కాలరు. రేపు మనమందరము పరలోకానికి వెళ్ళిన తర్వాత 1000 ఏండ్ల పాలనలో మనమందరము తిరిగి వస్తాము కానీ అప్పుడు క్రొత్త గుంటూరు ఉంటుంది. ఈ గుంటూరు కాదు, ఇది గుంట ప్లస్ ఊరు గుంటూరు. 1000 ఏండ్ల పాలనలో అగ్ని కాలదు, నీటిలో మునిగి చావడము ఉండదు. పరదేశు వారు పాతాళంలోని బాధితులకు బోధ చేయుటకు వెళ్తారు కానీ బాధపడుటకు వెళ్ళరు. 4వ పాఠము, భూమి మీద ప్రభువు ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. అందుకే శిష్యులకు వచ్చిన బిరుదు యేసుతో కూడా ఉన్నవారు. బాలిక పేతురుతో అదే అనెను. సన్నిధి కూటములు చేయి వారందరికీ అదే బిరుదు ఉండును. భూలోకంలో ఉండగానే దొంగకు వచ్చిన బిరుదు నాతో ఉంటావు. 11 మంది కంటే వచ్చిన గొప్ప బిరుదు అనగా నీవు నాతో ఉంటావని అతనికి వచ్చెను. ఎంత గొప్ప ధన్యత! ఇతనే గొప్పవాడు. ప్రభు పరలోకమునకు వెళ్ళుచు సదాకాలము మీతో ఉన్నాను అని చెప్పాను. ఇది వేరు. నాతో ఉంటావు అనేది వేరు. మరొక అంశం ఏదనగా మీరు యేసుతో ఉన్నారా? మీతో యేసు ఉంటారు. అప్పుడు మీరు పరదేశుకు మోక్షానికి వెళ్తారు. ఎంతకాలం బ్రతికినా మన గురి మోక్షమే. అది లేకపోతే హేడెస్సే గురి. ప్రార్థన. ప్రభువా, వాక్యంలో నుండి వాక్యము, వ్యాఖ్యానంలో నుండి వ్యాఖ్యానము, అర్థంలో నుండి అర్థము, అనుభవంలో నుండి అనుభవము, ప్రార్థనలో నుండి ప్రార్థన, సాక్ష్యంలో నుండి సాక్ష్యము, మార్పులో నుండి మార్పు, జవాబులో నుండి జవాబు, మా జీవితకాలం అంతయు ఓటులో నుండి ఓటా తెచ్చుకొనగల కృప దయచేయము. ఈవేళ నా వైపు కాక నీ వైపు, ఇంకొక సిలువ వైపు చూచుచు అందు నుండి సారము గడించుకొనగల కృప దయచేయము. 5వ పాఠము, కల్వరి కొండ మీద 3 సిలువలున్నవి. 2 సిలువలు చచ్చిపోయి బ్రతికిన వారి సిలువలు. 3వ సిలువ మీది మనిషి చనిపోవడం ఎరుగుదుము కానీ బ్రతకడము తెలియదు. ఇప్పుడు క్రైస్తవ సంఘం యొక్క కథయు అట్లే ఉన్నది. కొందరు మార్పులేని దొంగవలే, నేరస్తుని వలె ఉండి ఆ తరువాత మారి చనిపోయి పరలోకంలో బ్రతికే ఉన్నారు. వారెంత ధన్యులు! ప్రభువు అందరి కొరకు చనిపోయి ఇప్పుడు అందరి కొరకు జీవిస్తున్నారు. ఇది సిలువ మీద జరిగిన చరిత్ర. ఇదివరకు దొంగ మారుమనసు పొందిన కథ విన్నాము. ఆ కథలో 2 ముఖ్యాంశములు ఉన్నవి. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము ఉంచుకో అని చేసిన గొప్ప ప్రార్థన. దానికి ప్రభువు గొప్ప జవాబిచ్చాను. అది నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఈ సంగతి విని భూమి మీద ఉన్న వారెవరైనా సరే మార్పు చెంది ప్రార్థించిన ఎడల వారి ప్రార్థన ప్రభువు తప్పక వింటారు. ఆయన మన ప్రార్థన వినకపోయినట్లయితే సిలువ మీద దొంగ ప్రార్థన విన్నట్లు జవాబిచ్చినట్లు వ్రాయించాడు. ఆ దొంగ ప్రార్థన వానికి ప్రభు ఇచ్చిన జవాబు పాపులందరికీ ఆదరణ గనుక గొప్ప ధైర్యము కలుగుచున్నది. దొంగ ప్రార్థనలో గొప్ప రహస్యం ఉన్నది. అది రాజ్యమును గూర్చినది. ఆయన రాజ్యం అంటే ఏమో సిలువ పైన దొంగకి ఎలాగో తెలిసిందో తెలియదు. ఆ సిలువ మీద ఉన్నవానికి రాజ్యం ఎలాగూ లేదు. అది కావాలని అతడు అడగలేదు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొనమంటే చేర్చుకోమని అర్థము.
యెషయాలో ప్రభు రాజ్యము శాశ్వత కాల రాజ్యమని ఉన్నది. అది అతనికి తెలిసి ఆ రాజ్యంలోనికి చేరాలనే ఆశ ఆ దొంగకు కలిగినది. ప్రభువుకు భూలోకంలో రాజ్యం ఉన్నది. పాపలోకంలో పాపుల మధ్య అక్కడక్కడ ఇక్కడ ఒక్కొక్క విశ్వాసి ఉంటే వారిలో ఆయన రాజ్యం ఉన్నది. అందుకే ప్రభు ఈ లోకంలో ఒక మాట అన్నారు, దేవుని రాజ్యం మీతోనే ఉన్నది. అయితే ఆ దొంగ మనస్సులో ఉన్నది అది కాదు. ఇప్పుడు ఈయన చనిపోయి లేచి పరలోకానికి వెళ్ళి రాజ్యం స్థాపిస్తాడని తెలుసుకొని ఆ పరలోక రాజ్యంలోకి చేర్చుకుంటాడని తెలుసుకున్నాడు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో దీని మనసు గలవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అని చెప్పాను. అది పూర్తిగా పరలోక రాజ్యము. దానిలో పాపులు, పాపం వలన కలిగే కీడు, దయ్యాలు లేవు. అటు రాజ్యంలో చేర్చుకోమని దొంగ అడిగినాడు. ఇంతకు ముందు చెప్పినది కలంకము లేని పరలోకంలో ఉన్న పరలోకము. ముందు చెప్పింది విశ్వాసులలో ఉన్న రాజ్యము. పరలోక రాజ్యము అనగా పరలోకంలోని దేవుని రాజ్యం కూడా విశ్వాసులలోని దేవుని రాజ్యమే. భక్తులకున్న నిరీక్షణ ఏమనగా పరలోక రాజ్యం ఎప్పటికైనా ఈ భూలోకమునకు సంపూర్ణముగా వచ్చివేస్తుంది. ఆ రాజ్యము సంపూర్ణముగా వచ్చినప్పుడు లోకములో పాపాలు, దయ్యాలు ఉండవు. భూమి పరలోకము వలె శుభ్రముగా ఉండునని యెషయాలో వ్రాయబడినది. అక్కడక్కడ పాత నిబంధన గ్రంథంలో కొద్దిగా ఉన్నను యెషయాలో ఈ సంగతి వివరముగా ఉన్నది. దానికి మించి ప్రకటన గ్రంథంలో ఎక్కువ వివరము ఉన్నది. ప్రకటన గ్రంథము సిలువపైనున్న దొంగకు తెలియదు, అప్పటికి అది వ్రాయబడి లేదు. లూకాలోను రాజ్యము గురించి ఉన్నది, ఇది అప్పటికి వ్రాయబడలేదు గాన అదియు దొంగకు తెలియదు. ప్రభు చనిపోయి లేచిన తరువాత 40 దినములు ఉన్న తరువాత ఆరోహణమైన తరువాత పత్రిక ప్రకటన వ్రాయబడిన తరువాత సంఘం స్థాపింపబడిన తరువాత లూకా సువార్త వ్రాయబడెను. బైండింగ్లో ఇట్లు పెట్టిరి, ఈ కథలన్నీ ఇతనికి తెలియదు, యెషయాలోనిదే అతనికి తెలుసు. అది ఎలాగూ తెలుసు అనగా ఇతడు మంచివాడుగాను ఉన్నప్పుడు శాస్త్రులు, పెద్దలు, తల్లిదండ్రులు సునగోగులలోనూ చెప్పింది విన్నాడు. లేకపోతే ప్రభు యొక్క రాజ్యం సంగతి అలాగునే వినకపోతే దొంగకి ఎలాగూ తెలియగలదు? మెస్సియా వస్తాడు, పెద్దవాడవుతాడు, రోమా గవర్నమెంట్ చక్రవర్తిని పడద్రోసే రాజు అవుతాడు, దావీదు సంతానంలో వస్తాడు, యూదాలలో పుడతాడు అనే 4 సంగతులు నిజమే. ఇంతవరకు నిజమే. కానీ ఆయన వచ్చిన పిదప ఉన్న రాజ్యాన్ని పడగొట్టి తాను రాజే తన జనులకు రాజ్యం ఇస్తాడని చెప్పిన మాట ఇతని చెవిలో పడినది. ఎవరైతే బోధించారో వారే నమ్మలేదు. ఆయన రాజ్యం ఇవ్వనందున ఆయన మెస్సియా వస్తే రాజ్యం ఇచ్చేవారు. ఈయన పాపులతో దయ్యాలతో పడి ఉన్నాడు అని ఆయనను ప్రభువును చంపజూచిరి. దేవుడని యూదుల రాజు అని చెప్పుకున్నారే కానీ ఈయన రాజ్యం ఎక్కడా కనిపించలేదని చంపివేసిరి. ఇతను దొంగ అయితే అయినాడు కానీ ఆయన రాజ్యంను గ్రహించి ఈయనకి ఈ లోకంలో లేదు కానీ పరలోకంలో ఉన్నది ఎక్కడో ఒక చోట ఉండునని గ్రహించెను. అంతేకాక దొంగ తల ముందే రాజుని వ్రాయబడి ఉన్నది, యూదుల రాజు అని ఉన్నది. దొంగ కూడా యూదుడే గనుక ప్రభువు రాజే గనుక ఆయనకు అందులో రాజ్యం ఉన్నది. గనుకను నాకును పాలు దయచేయమని ఆయనను అడిగి నిరీక్షించెను. 6వ పాఠము సంవాదము, ఆర్గ్యుమెంట్. ప్రభువుకు భూలోకంలో రాజ్యం లేదు, ఆయనకు పరలోకంలో ఉన్నది. నేను ప్రార్థించాను గనుక నాకు పరలోకంలో ఉన్నదని గ్రహించెను. బోధలో ఉండి కూడా యూదా ఎట్లు తప్పుకున్నాడో ఇప్పుడును అట్టి పెద్ద మనుషులు ఉన్నారు. జబ్బు తీసివేయమన్నాను, ఆయన తీసివేయలేదు గనుక నా రక్షకుడు కాదు. 2000 రూపాయలు అప్పు తీర్చమన్నాను, తీర్చలేదు, నా రక్షకుడు కాదు అంటారు. ఇలాంటివి పెట్టుకుని ఎడమ ప్రక్కవాడు పాడైనాడు. యూదుల రాజును సిలువ వేయమని అందరూ గోల పెట్టుచుండగా ఆయన రాజ్యం లేకుండా తీసివేయడానికి వీలు లేదు అని దొంగ గ్రహించెను. దొంగ చరిత్ర ప్రభు చరిత్ర అలాగుంచి లోక చరిత్ర గుర్తించాలి, గురుతులు జరగాలి.
ప్రభువు మేఘాసీనుడై రావాలి. భూలోకంలో ఉన్న భక్తుల సంఘాన్ని తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి. భూలోకంలో ఉన్న సంఘమే పరలోకానికి వెళ్ళాలి. పరలోకము మన పుట్టిల్లు అనగా మోక్ష నగరము. సంఘము పుట్టింటికి వెళ్ళాలి. మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమలు. అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, కప్పల వంటి దయ్యాలు మిగిలిన దయ్యాలను నరకంలో వేయాలి. వాటి అధికారిని మట్టులేని గోతిలో 1000 ఏండ్లు బంధించాలి. అప్పుడు దేవుని రాజ్యం భూమి మీదకు వస్తుంది. ఇదివరకు అక్కడక్కడ ఉన్న సంఘము ఇప్పుడు రాజ్యముగా ఏర్పడి పరలోకానికి వెళ్ళి అక్కడ కూర్చున్నది. పైన చెప్పిన కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన రాజ్యము మరలా దిగివచ్చును. అందరూ అందులో లేరు, కానీ వారిలో ఉన్న అనేకులైన ముఖ్యమైన భక్తులను ఈ భూమి మీదకి తెచ్చి వారితో ప్రభువు వచ్చి సింహాసనము వేసుకొని 12 మంది శిష్యులకు 12 సింహాసనములు వేసి ఆయన వీరు కలిసి రాజ్యపాలన చేదురు. అమెరికా నుండి గుంటూరు వరకు అంతటా దేవుని రాజ్యమే. భూమిపై విషపురుగులు, పాపములు, గత్తర, చెత్త, పాములు, ముండ్లు, మరణాలు, యుద్ధాలు లేని రాజ్యము ప్రభు స్థాపించును. ప్రకటన గ్రంథంలో దేవుని రాజ్యమును పరలోకం నుండి ప్రభు తీసుకొని ఆ రాజ్యముతోనూ భక్తులతోనూ వస్తారని ఉన్నది. అదే దొంగ అప్పుడు చూచెను. నీవు నీ రాజ్యంలో ఉన్నప్పుడు అనలేదు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని అన్నాడు. పై ప్రోగ్రాము జరిగితేనే కానీ దేవుడు తన రాజ్యముతో రాడు. 1000 ఏండ్ల పాలన మొదట్లో జ్ఞాపకం ఉంచుకొనమని అడిగాను గనుక ఈ దొంగకు అది బోధపడుటకు యెషయా గ్రంథంలో దేవుని రాజ్యంను గూర్చిన ప్రవచనములను శాస్త్రులు పరిసయ్యులు బోధించిరి. ఇప్పుడు వస్తుందని ఆ మాట యొక్క అర్థం కాదు. ఇలాగూ ఈ దొంగ చరిత్రలో అనేక సంగతులు మిళితమై ఉన్నవి. ఈ పూర్తి వివరంను ప్రభువు మీ హృదయములలో ముద్రించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత. ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం. రక్షణ కథ నడిపి